శాంతి. ఈరోజు మురళీ డేటు 13 అక్టోబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా ధైర్యం వహించండి. ఇప్పుడు మీరు దుఃఖపడే రోజులు సమాప్తమైపోయి సుఖపడే రోజులు వస్తున్నాయి. నిశ్చయబుద్ధి గల పిల్లల స్థితి ధైర్యవంతంగా గంభీరంగా ఉంటుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న: ఏ పరిస్థితుల్లోనూ బెంగపడి ఉదాసీనులుగా అవ్వకుండా ఉండేందుకు సహజ విధానం ఏమిటి? సమాధానము: బ్రహ్మాబాబా జీవితాన్ని సదా శాంపుల్గా ముందు ఉంచుకోండి. వారు ఎంతమంది పిల్లలకు తండ్రి? అందులో కొందరు సుపుత్రులు, కొందరు కుపుత్రులు. కొందరు సేవ చేస్తారు, కొందరు డిస్సర్వీసు చేస్తారు. అయినా బాబా ఎప్పుడూ కూడా బెంగపడరు, ఉదాసీనముగా ఉండరు, గాబరా చెందరు. పిల్లలైన మీకు బెంగ ఎందుకు? మీరెట్టి పరిస్థితుల్లో కూడా ఉదాసీనముగా ఉండకూడదు, బెంగపడకూడదు అని బాబా అంటున్నారు. పాట: ధైర్యం వహించు మనసా. ఓం శాంతి. ధైర్యం వహించు మనసా అని మనుష్యుల దేహానికి చెప్పరు. మనస్సు బుద్ధి ఉండేది ఆత్మలో, కావున ఈ మాటలు ఆత్మకే చెప్పడం జరుగుతుంది. ఆత్మకు పరంపిత పరమాత్మ తప్పక ధైర్యం వహించమని, ఓపిక పట్టమని చెప్పగలిగేవారు ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే అధైర్యపడిన వారికే కదా ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే వారిని ధైర్యం లేనివారని అంటామా? అలా పరమాత్మ గురించి ఎప్పుడూ అనము కదా. మనుష్యులందరూ ఇప్పుడు అధైర్యముగా ఉన్నారు, దుఃఖితులుగా కూడా ఉన్నారు. అందుకే ధైర్యమును ఇచ్చేందుకు, సుఖమును ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు చెప్తున్నారు, ఇప్పుడు ధైర్యం వహించండి. తండ్రి మహావాక్యాలు కేవలం మీ కొరకే కాదు, వాస్తవానికి పూర్తి ప్రపంచం కొరకు ఉద్దేశించినవి. ప్రపంచమంతా మెల్లమెల్లగా వింటూ వస్తుంది. ఎవరైతే వింటారో, అర్థం చేసుకుంటారో వారే వస్తూ ఉంటారు. సర్వుల సద్గతిదాత, దుఃఖహర్త ఒక్క తండ్రి మాత్రమే. ఇదంతా దుఃఖ ప్రపంచము కదా. ఇప్పుడు మనము ముక్తి, జీవన్ముక్తులను పొందే సమయము అని, లేక ఈ కలియుగి పతిత ప్రపంచము నుండి విడుదలయ్యే సమయము అని పిల్లలకు తెలుసు. ఇది కూడా నెంబర్వారీ పురుషార్థం అనుసారంగా మాత్రమే బుద్ధిలో ఉంటుంది అని బాబా అంటున్నారు. అయితే మనం ఇప్పుడు ఈ దుఃఖ ప్రపంచం నుండి విడుదలయ్యి సుఖ ప్రపంచంలోకి వెళ్తాము అనే ధైర్యం కూడా అందరికీ లేదు. పిల్లలైన మీకు కూడా స్థిరమైన నిశ్చయం ఉండాలి కదా. శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే ఇప్పుడు మనకు సుఖపడే రోజులు రానున్నాయి. అయితే ఇందులో ఆశీర్వాదాల యొక్క మాట కానీ, కృప చూపించే మాట కానీ లేదు. తండ్రి కూర్చుని చదివిస్తున్నారు, సహజ స్వరాజ్య యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ చదువును జ్ఞానమని కూడా అంటారు. పిల్లలైన మీకు శ్రేష్టమైన మతమును ఇస్తున్నారు. మొట్టమొదట ఈ నిశ్చయం స్థిరముగా ఉండాలి. ఆ తరువాత ఎప్పుడూ కూడా ఈ నిశ్చయము హెచ్చు తగ్గులుగా సడలిపోకూడదు. పరబ్రహ్మములో ఉన్నవారి గురించి చింత ఉండేది. మరి ఇప్పుడు వారిని పొందుకున్న తర్వాత ఇంకేం కావాలి? ఆ తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది అని నిశ్చయం ఉంది. ఇంకేం కావాలి? కావున మొట్టమొదట ధైర్యం లభిస్తుంది. ఇది అవినాశి ధైర్యము. మనం శ్రీమతమును అనుసరించి శ్రేష్టాతి శ్రేష్టాచారి రాజ్యభాగ్యాన్ని ఎటువంటి యుద్ధము కూడా లేకుండా స్థాపన చేస్తున్నాము. ఈ నిశ్చయం అయితే ఉంది కదా. కావున ఇక బెంగపడే అవసరం ఏముంది? భలే ఇంట్లో 10-12 మంది పిల్లలు ఉండవచ్చు, అయినా సరే బెంగపడే అవసరమే లేదు అంటున్నారు బాబా. బాబాను చూడండి, వేలాది లక్షలాది మంది పిల్లలు ఉన్నారు. చాలామంది పిల్లలు కొంచెం గలాటా చేస్తూ ఉంటారు.
కొంతమంది మంచి పుత్రులు ఉన్నారు, కొంతమంది కుపుత్రులు కూడా ఉన్నారు. కొంతమంది సర్వీస్ చేస్తారు, కొంతమంది డిస్సర్వీస్ కూడా చేస్తారు. అయినా తండ్రి ఎప్పుడైనా కంగారు పడతారా? కావున పిల్లలు కూడా గాబరా పడకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఒకవైపు హఠయోగపు కర్మ సన్యాసులు ఉన్నారు, మీది అనంతమైన సన్యాసము, ఇది రాజయోగము. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రి నుండి వారసత్వమును పొందాలి. చాలా సులభం కదా. ఇప్పుడు మీకు మీ సుఖధామపు వృక్షము కనిపిస్తూ ఉంది. పరోక్షంగా అపరోక్షంగా బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. సాక్షాత్కారం అవ్వని కాకపోని భవిష్య స్వర రాజధాని కొరకు పురుషార్థం చేస్తున్నారు. లక్ష్యము గమ్యము మీ ముందు ఉంది కదా. లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూస్తున్నారు కదా. మాకు సాక్షాత్కారం అయితే నమ్ముతాము అని అనుకోకూడదు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయము. ఈ కనులతో చిత్రాలు చూస్తూ ఉన్నారు కదా. ఇదే కనుల ద్వారా మళ్ళీ వాస్తవిక రూపాలనే చూస్తారు. ఇది రాజయోగం కదా. చిత్రాలు కూడా చాలా ఉన్నాయి, మరలా సాక్షాత్కారం ఎందుకు? బుద్ధి కూడా చెప్తుంది, శ్రీకృష్ణుడు సత్యయుగానికి యజమాని కదా. శివుడు పరంధామంలో ఉంటారు, మీరు లక్ష్మీనారాయణులుగా అవ్వగలరు. ఇది మీ లక్ష్యము. కావున ఆ దైవీ గుణాలు మాలో ఎంతవరకు వచ్చాయి అనేది మీరు దర్పణంలో చూసుకోండి. తండ్రి ధైర్యమునైతే చాలా మంచిగా ఇస్తారు. ఇప్పుడు చదువుకోవాలి, రాజ్యాధికారము కొరకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము తండ్రి ఇస్తున్నారు. మేము చాలా పెద్ద ఆఫీసర్లుగా అవుతాము అని ఐసీఎస్ పాస్ అయిన వారికి అందరికంటే చాలా ఎక్కువగా నష ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో కూడా కోటీశ్వర్లుగా అవుతారు. బాబా మీకు సట్టామట్టా వ్యాపారం నేర్పిస్తున్నారు. అంటే సాహసంతో కూడిన ఊహాత్మక వ్యాపారం నేర్పిస్తున్నారు. మీరు తండ్రికి గవ్వలిస్తారు, దానికి బదులుగా బాబా మీకు 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది వ్యాపారమే కాదు, చదువు కూడా. కేవలం వ్యాపారం చేస్తే సరిపోదు, ప్రపంచ భూగోళము చరిత్రల యొక్క జ్ఞానము కూడా కావాలి కదా. స్వదర్శన చక్రధారులుగా కూడా అవ్వాలి. ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. స్వర్గంలో రాజులే కాకుండా నౌకర్లు చాకర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా అందరూ మా భారతదేశము అని అంటారు కదా. అయితే రాజులకు ప్రజలకు చాలా భేదం ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ఎంత వీలైతే అంత ఉన్నతమైన పురుషార్థం చేసి అత్యంత ఉన్నతమైన పదవిని పొందండి. మాతాపితల సమానముగా పురుషార్థము చేయండి. సింహాసనం పైన కూర్చోండి. అయితే అందరూ సింహాసనం పైన కూర్చోలేరు. అయినా రేసు చేయించవలసి వస్తుంది. నెంబర్ వారి పురుషార్థం అనుసారముగానే రాజ్య పదవిని కూడా పొందుకుంటారు. కల్పం క్రితం ఎవరు ఎంత పురుషార్థం చేశారో దానిని సాక్షిగా చూస్తారు. ఎవరి పురుషార్థమైనా చల్లగా ఉండటం గమనించారు అనుకోండి, వారిని కొంచెం తీవ్రం చేయడం జరుగుతుంది. చాలా నెమ్మదిగా కనిపిస్తున్నది. మాకింకా మమకారం ఉంది, ట్రస్టీగా తయారు చేశారు. ఇంకా మమకారం ఎందుకు? మీరు శ్రీమతమును అనుసరించండి. బాబా ఇల్లు కట్టుకుందునా అని పిల్లలు అడుగుతారు. అప్పుడు బాబా ఎందుకు కట్టరాదు, భలే సుఖంగా కూర్చోండి. ఈ పాత ప్రపంచంలో ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి, భలే విశ్రాంతిని తీసుకోండి. పిల్లల వివాహాలు కూడా భలే చెయ్యండి. బాబా మీ నుండి ఏమీ ధనమునేమి తీసుకోరు. వారు దాత. పిల్లలు ఉండేందుకే బాబా ఈ సమయంలో ఈ భవనాలన్నీ కూడా తయారు చేయిస్తూ ఉన్నారు. తను ఉండడానికేమో ఈ శరీరాన్ని అంటే బ్రహ్మ తనువును నిమిత్తముగా చేసుకున్నారు. జీవాత్మలు ఉండేందుకేమో తప్పకుండా ఇల్లు కావాలి కదా.
కావున పిల్లలైన మీ కొరకు కట్టిస్తున్నారు. బాబా కూడా ఇంట్లో కూర్చుని ఉన్నారు కదా. వారు ఆత్మల తండ్రి అని, వీరు శారీరక తండ్రి అని మీకు తెలుసు. మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. మీరు నా పిల్లలు, మమ్మా బాబా అని అంటూ ఉంటారు కదా. దీనికి ఒడిలోకి తీసుకోవడము లేక దత్తత తీసుకోవడము అని అంటారు. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా దత్తత తీసుకున్న పిల్లలే కదా అయి ఉంటారు. పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. సరస్వతి కూడా కూతురే కదా. ఇవి చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన రహస్యమైన విషయాలు. గీత, భాగవతము మొదలైన వాటిని మీరు కూడా చదివారు, ఈ బాబా కూడా చదివారు. కానీ ఇప్పుడు డ్రామానుసారముగా శ్రీమతం లభిస్తుంది. ఏమి చెప్పినా డ్రామానుసారముగానే చెప్తారు. అందులో తప్పకుండా కళ్యాణం కూడా ఉంటుంది. నష్టము జరగవచ్చు, కానీ అందులో కూడా కళ్యాణం ఉంది అని బాబా అంటున్నారు. ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. శివబాబా కళ్యాణకారి, వారి మతము కూడా చాలా మంచిది. ఒకవేళ వారిపై సందేహం ఉండి శ్రీమతమును అనుసరించక తమ మతముని అనుసరిస్తే వారు తప్పకుండా మోసపోతారు. బాబా ఏమి చెయ్యాలి అని అడుగడుగులోనూ సలహాను అడగాలి. సుప్రీం మార్గదర్శకులు కూర్చుని ఉన్నారు కదా. యోగము చెయ్యనందువలన, యోగములో లేనందున చాలామంది పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోతారు. యోగము స్మృతిని యాత్ర అని అంటారు. స్మృతి చేయకపోతే మనము విశ్రాంతి తీసుకుంటున్నాము లేక నిద్రపోతున్నాము అనేది తెలుసుకోండి. యాత్రలు చేస్తున్నప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకుంటారా? మీరు కూడా రెస్ట్ తీసుకుంటే స్మృతి చెయ్యకపోతే వికర్మలు వినాశనం అవ్వవు. ముందుకు కూడా వెళ్ళలేరు. స్మృతి చెయ్యకపోతే సమీపానికి వెళ్ళలేరు కదా. ఆత్మ అలసిపోతుంది, తండ్రిని మర్చిపోతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు యాత్ర చేస్తున్నారు, రాత్రులు ఎలాగైనా మీరు రెస్ట్ తీసుకుంటారు. అలాగని రాత్రుళ్ళు నిద్రలో కూడా నేను యాత్ర చేస్తున్నాను అని మాత్రం అనుకోకండి. అది యాత్ర కాదు, రెస్ట్. మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే యాత్రలో ఉంటారు. నిద్రలో వికర్మలేమీ వినాశనం అవ్వవు కదా. అయితే ఇతర వికర్మలేమీ జరగవు. కావున తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. అయితే ఎవరైనా వీటిని అమలులో పెట్టినప్పుడు కదా ఫలితం లభించేది. అనేక పాయింట్లు తెలుపుతూ ఉంటారు. వకీలు చదువుతున్నప్పుడు వకీలు పాయింట్లే బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. డాక్టరు కోర్సు కానీ ఇంజనీరు కోర్సు కానీ చదివితే వారు డాక్టర్గా, ఇంజనీర్లుగా మొదలైన వారిగా అవుతారు. ఏ కోర్సు చదువుకుంటారు ఆ విధంగానే కదా తయారవుతారు. ఇచ్చట ఉండేది ఒకే ఒక్క కోర్సు. నడుస్తూ ఉండండి, మీ తలపై జన్మాంతరాల పాపభారము చాలానే ఉంది అంటున్నారు బాబా. దానిని నాశనం చేసే ఉపాయం కూడా ఒక్కటే, అది తండ్రిని స్మృతి చేయడము. లేకుంటే పదవీ భ్రష్టులుగా అయిపోతారు. మాల తయారై ఉంది కదా, నవరత్నాలకు కూడా గాయనం ఉంది. అయితే ఈ గాయనం ఎలా వచ్చిందో, వారు ఎక్కడి నుండి వచ్చారో మానవులకు తెలియదు. 8 రత్నాలు ఉన్నారు, వారు రుద్రమాలగా అవుతారు. కావున పురుషార్థం కూడా బాగా చెయ్యాలి. విద్యార్థులు బాగా చదువుకుంటే రిజిస్టర్ ద్వారా తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. ఎక్కడైతే తండ్రి టీచరు కూడా అయ్యారు, కావున అది కూడా వారికి తెలుస్తుంది. మీరు తండ్రి వద్దే చదువుకునేవారు, రిజిస్టర్ గురించి కూడా వారికి తెలుస్తుంది కదా. మీరు కూడా మీ రిజిస్టర్ గురించి తెలుసుకోగలుగుతారు. మాలో గుణాలు ఎంతవరకు ఉన్నాయి, నేను ఇతరులను నా సమానంగా ఎంతవరకు తయారు చేస్తాను. ఎవరినైనా మీరు ప్రత్యక్షంగా చూస్తే వారు వారి శరీరాలను కూడా మర్చిపోయేటంత శక్తి నాలో ఉందా? పిల్లలు ధైర్యం చేస్తే భగవంతుడు సహాయం చేస్తారు అని అంటారు.
తండ్రి చాలానే సహాయం చేస్తారు. మీరు కూడా యోగము ద్వారా సహాయపడుతున్నారు. తండ్రికి పవిత్రతా శక్తియే సహాయముగా అవసరము. యోగ బలం ద్వారా ఈ పతిత ప్రపంచమంతటిని కూడా పావనముగా తయారు చేయాలి. ఎంతెంత యోగము ద్వారా సహయోగం చేస్తారో అంత బాబా అటువంటి పిల్లలను చూసి అంతగానే సంతోషిస్తారు. అయితే ఈ సహాయం బాబాకి చేసినట్లా లేక మీ కొరకా? ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవిని మీరే కదా పొందుకుంటారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రత ద్వారా నాకు సహాయం అందిస్తారు. పవిత్ర ప్రపంచము కొరకు పతితులను పావనముగా చేసేందుకు నేను వచ్చాను. పతితంగా పవిత్రముగా ఇక్కడే కదా అవుతారు. అది నిరాకారి ప్రపంచము. పతిత పావన రండి అని గానం కూడా చేస్తారు. పావన ప్రపంచం అని దేనిని అంటారో వారికి తెలియదు. సీతను రావణుని జైలు నుండి దుఃఖము నుండి విడిపిస్తే మళ్ళీ సుఖం కావాలి కదా. ఇతరులకు శాంతి ఏమో చాలా లభిస్తుంది, కానీ సుఖం మాత్రం తక్కువగా లభిస్తుంది. మీకు సుఖము కూడా చాలా ఎక్కువ లభిస్తుంది, అలాగే దుఃఖము కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. చివర్లో ఏ ఆత్మలైతే వస్తాయో అవి కొద్దిగా పాత్రను అభినయించి వాపస్ వెళ్ళిపోతాయి. 1-2 జన్మలే తీసుకుంటారు. కొంత సమయానికి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీది 84 జన్మల మాట. వారికి 1-2 జన్మలే ఉంటాయి. 84 జన్మల గురించి మీకు తెలుసు. చక్రం గురించి తెలుసుకున్న కారణముగా మీరు చక్రవర్తి రాజాగా అయిపోతారు. వారు ఆ విధముగా అవ్వలేరు. వారికి జ్ఞానము లేదు. ఈ జ్ఞానము మీ కొరకే, అనగా ఎవరైతే కల్పకృతం కూడా జ్ఞానం తీసుకున్నారో వారి కొరకు మాత్రమే అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు చాలా పురుషార్థం చేయాలి. పురుషార్థం చేసే సమయం ఇదే. అయితే పురుషార్థం అనేది మీ కొరకు మాత్రమే అంటున్నారు బాబా. దేవీ దేవతా ధర్మం చాలా సుఖమునిచ్చేది. ఎంత సుఖమో ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఇవ్వజాలరు. మళ్ళీ అనాదిలో తయారైన డ్రామా. అందరికీ హీరో హీరోయిన్ల పాత్ర అయితే లభించదు. రకరకాల మనుష్యులు ఉన్నారు. అందులోనూ మంచి చెడు అనేక ప్రకారాల వారు ఉన్నారు. దేవీ దేవతలు అత్యంత శ్రేష్టమైన వారు, శ్రేష్ఠులు అని వారినే అంటారు. వారు సత్యయుగంలోనే ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వారు ఆ విధంగా ఎలా తయారయ్యారు అనేది ఎవరికీ తెలియదు. కొంతమంది కృష్ణుడు ఎక్కడ చూసినా ఉన్నారని అంటారు. భగవంతుడు కూడా సర్వవ్యాపి అని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ లక్ష్యము గమ్యము చాలా బాగా ఉంది. అందరికీ కూడా మీరు నిమంత్రణ అంటే ఆహ్వానమైతే తప్పకుండా ఇవ్వాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ నిమంత్రణ లభిస్తూ ఉంది. ఇక సమయం కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. ఎంతవరకు పిల్లలు యాత్ర చేస్తూ చేస్తూ అలసిపోతే కూర్చుండిపోతారు. మాయ కలిగించే తుఫానులను సహించలేరు. యుద్ధ మైదానంలో మాయ తప్పకుండా పట్టుకుంటుంది. మీరు రుస్తుముగా అయితే మాయ కూడా రుస్తుముగా యుద్ధం చేస్తుంది. తుఫానులైతే చాలా జోరుగా వస్తాయి అని బాబా అంటున్నారు. ఈ జ్ఞానంలోకి వచ్చినప్పటి నుండి అనేక విఘ్నాలు కలుగుతున్నాయి అని, వ్యాపారంలో కూడా నష్టం వాటిల్లింది అని అంటారు. బాబా చెప్తున్నారు, జ్ఞానములు వచ్చినప్పుడే విఘ్నాలు వచ్చాయని కాదు. ఇవన్నీ ప్రపంచంలో జరిగేవే. వీటి వలన మీరు కొంచెము కూడా భయపడకూడదు. అప్పుడప్పుడు శుక్ర మహాదశ, అప్పుడప్పుడు రాహు దుర్దశ, అప్పుడప్పుడు మరేదో గ్రహచారము కూర్చుంటుంది. నడుస్తూ నడుస్తూ కూడా చనిపోతున్నారు అని బాబా అంటున్నారు. రాహు దశ చాలా కఠినముగా ఉంటుంది.
మాయ పట్టుకుని తినేస్తే నలుపులో కూడా అతి నలుపుగా అయిపోతారు. మాయ చెంప దెబ్బ వేసేసి ముఖాన్ని నల్లగా చేసేస్తుంది. మాయ కూడా జయిస్తూ ఉంటుంది. కేవలం పిల్లలే గెలుస్తుంటే వెంటనే రాజధాని స్థాపన అయిపోయేది. గురువును మర్చిపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఇటువంటి ఆత్మిక ప్రియుణ్ణి కూడా ఆత్మరూపి ప్రేయసి మర్చిపోతూ ఉంటుంది. ఇది కూడా చాలా ఆశ్చర్యం కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగ బలంతో పతిత ప్రపంచాన్ని పావనముగా తయారు చేయడంలో తండ్రికి సహయోగులుగా అవ్వాలి. ఈ స్మృతి యాత్ర చేస్తూ చేస్తూ విశ్రాంతి తీసుకోకూడదు. ఎదుటివారు తమ శరీరాన్ని కూడా మర్చిపోయేంతగా మీరు స్మృతి చెయ్యాలి. సెకండ్ పాయింట్, శ్రీమతంలో ఎప్పుడూ సందేహం ఉంచి తమ మన్మతాన్ని నడిపించకూడదు. ప్రతి విషయంలో కూడా సలహా తీసుకుంటూ అందులోనే మా కళ్యాణం ఉంది అని భావించి నడుచుకోవాలి. ఈరోజు వరదానము, సహయోగపు శుభభావన ద్వారా ఆత్మిక వాయుమండలం తయారు చేసే మాస్టర్ దాతా భవ. సారాంశము, ప్రకృతి తన వాయుమండల ప్రభావాన్ని అనుభవం చేయిస్తుంటుంది. అప్పుడప్పుడు వేడిమి, అప్పుడప్పుడు చలి. అలా మీరు ప్రకృతి జీత్ సదా సహయోగి ఆత్మలు. మీ శుభభావనల ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేయడంలో మీరందరూ కూడా సహయోగులుగా అవ్వండి. వారు అలా ఉన్నారు లేదా ఎలా చేస్తారు అని ఎప్పుడూ కూడా ఆలోచించకండి. ఎటువంటి వాయుమండలమైన వ్యక్తి ఎలా ఉన్నా కూడా నేను సహయోగం ఇవ్వాలి. దాతా పిల్లలు మనస్సు ద్వారా కానీ వాచా ద్వారా కానీ సంబంధ సంపర్కము ద్వారా కానీ సదా ఇస్తూనే ఉంటారు. కానీ తప్పకుండా సహయోగి అవ్వాలి అనే లక్ష్యమైతే ఉండాలి. స్లోగన్, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి ద్వారా అందరి కోరికలను పూర్తి చేయడమే కామధేనువుగా తయారు కావడము. అచ్చా, ఓం శాంతి.